ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మీ ఇంట్లో వాళ్ళు మా అమ్మని అనుమానించారు అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. చివరికి మీరు కూడా అనుమానించారంటే అది నేను తట్టుకోలేకపోతున్నానండి. నాకు చాలా బాధగా ఉంది. మైథిలి, నువ్వెంత ఫీల్ అవుతావని తెలుసుంటే పొరపాటును కూడా అలా అనేవాడినే కాదు. పద, ఇప్పుడే వెళ్ళి అమ్మ వాళ్ళకు నిజం చెప్పేస్తాను. పద. ఆగండి, ఏం చెప్తారు? నేను చెప్పిందంతా అబద్ధం, మైథిలి కావాలనే పుట్టింటికి వెళ్ళింది కాబట్టి దాన్ని మెడ పట్టుకుని బయట గెంటేండి అని చెప్తారా? ఏమైంది మైథిలి నీకు? నేను అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటున్నావు. ఇంకా ఎలా అనమంటారు? మీరే గనక ఆ చిన్న అబద్ధం చెప్పు ఉండకపోతే ఈ రోజు అత్తయ్య గారు నన్ను మెడ పట్టుకుని బయట గింటుండేవాళ్ళు తెలుసా? ఇంత హెల్ప్ చేసిన మీకు కనీసం ఒక థ్యాంక్స్ అన్న చెప్పాలి కదా నేను. థ్యాంక్స్ చెప్పాలా? అవును, చెప్పాలి. కానీ మీరేమో థ్యాంక్స్ చెప్పమని ఒక్కసారి కూడా అడగలేదు. అందుకే నేనే థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీవారు. అమ్మా, ఇదంతా యాక్టింగా? నువ్వు నిజంగానే నా మీద సీరియస్ అయ్యావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సమయానికి మీరు దేవుళ్ళ నన్ను ఆదుకున్నారండి. లేదంటే ఈ పాటికి నేను మా పుట్టింట్లో ఉండేదాన్ని. ఏదేమైనా మీరు చేసిన హెల్ప్కి చాలా 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 థ్యాంక్స్ అండి. అవును, ఉత్తి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, చిన్న ట్రీట్ కూడా ఇవ్వాలి. చెప్పండి చెప్పండి చెప్పండి, మీకేం కావాలో ఇప్పుడే ఇప్పుడే ఇచ్చేస్తాను. నిజంగా ఇస్తావా? ఇస్తాను. అయితే గట్టిగా ఒకటి కావాలి. ఎన్ని కావాలి? ఎన్ని కావాలా? ఒక డజన్ కావాలి. డజన్. ఇలా చాటుగా కక్కుర్తి ముద్దులు ఎన్ని రోజులు పెట్టుకోవాలో ఏంటో. శోభనం అయ్యే వరకు తప్పదండి. అది నిజమేలే, ఏం చేస్తాం. అత్తయ్య గారు, ఆ రిపోర్ట్స్ లో ఏమనొచ్చాయి? ఏమనొస్తుంది? షుగర్ ఎక్కువగా ఉంది, థైరాయిడ్ ఎక్కువగా ఉంది, కొలెస్ట్రాల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అయ్యో, ఉత్తమ్ గారు చూసారా మీ నానమ్మ గారు రిపోర్ట్స్ అన్ని ఎలా తారుమారు చేయించారు? అర్థమవుతుంది. ఇదంతా మా నాన్నమ్మ మ్యానిపులేషనే. అయ్య బాబోయ్, షుగర్ ఎక్కువగా ఉందా? థైరాయిడ్ ఎక్కువ ఉందా? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా? దేవుడా, ఇక నువ్వే నాకు దిక్కు, నన్ను కాపాడేవాళ్లే లేరా? రామయ్య గారు, ఎందుకలా చిన్న పిల్లాళ్ళ అరుస్తున్నారు? నెల క్రితం వచ్చిన రిపోర్ట్స్ లో అన్నీ నార్మల్ గానే ఉన్నాయని వచ్చింది. ఇప్పుడు చూస్తేనేమో అన్నీ తేడాగా వచ్చాయి. ఈ రిపోర్ట్స్ ని నేను నమ్మను. నేను నమ్ముతాను. ఇవన్నీ నార్మల్ గా వచ్చేంత వరకు ఈయన ఈ ఇంట్లోనే ఉంటారు. దీనికి తిరుగులేదు. నాన్న ఉత్తమ్, నానమ్మ, వీలు చూసుకొని
తాతయ్య గారిని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మందులు ఏమైనా మారుస్తారేమో కనుక్కో. షూర్, అలాగే నానమ్మా, తప్పకుండా తీసుకెళ్తాను. అమ్మమ్మ గారు, మీ ఆయన గారిని ఈ ఇంట్లోనే ఉంచడానికి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారు. మరి ఎంతైనా వాళ్ళ ఆయన కదా. అవును, ఇంతకీ ఆ హారం సంగతి ఏం చేద్దాం? చెప్తాను. అత్తయ్య గారు, లీలాకృష్ణ గారు ఎక్కడున్నారు? ఉదయం మార్కెట్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఆహా. ఆంటీ, ఈ రిపోర్ట్స్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నాకు మాత్రం ఉందా? టైం చూసుకుని డాక్టర్ని ఇంటికి పిలిపించి నిరూపించి బయటికి పంపించాలి. అదిగో మావయ్య వచ్చినట్టున్నాడు. పదండి. హలో, అవునయ్యా, నేనే లీలాకృష్ణని. ఏటి పర్సనల్ లోనా? 10 కోట్లు కావాలి, ఇస్తావా? ఏటే షూరిటీ ఎడితే 10 కోట్లు ఇస్తావా? నా బట్టనెత్తుంది, ఎట్టుకో. పర్సనల్ లోన్ ఇస్తాడంట, పర్సనల్ లోను. ఇదే కరెక్ట్ టైం, పద. అయ్యయ్యో, కూరగాయలన్నీ పడిపోయాయండి. లీలాకృష్ణ గారికి హెల్ప్ చేద్దాం రండి. తీ. మావయ్య, అక్కడ ఒకటి ఉంది చూడు. మైథిలి, వెనకటికి నాలటుడు 7 సముద్రాలు ఒంటి చేత్తో ఇది ఇంటెనకలున్న సిరువులు పడి చచ్చిపోనాడంట. అట్ట ఉంది నా వరస. ఎక్కడిదాకా బానే తెచ్చా, కానీ ఈడ మాత్రం చేయి జరుచుకుని నేలపాలు చేశా. సర్లే మావయ్య, ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి, వాటినేం పట్టించుకోకూడదు. పదండి, లోపలికి వెళ్దాం. పదండి పదండి, నేను అట్టుకొస్తాను. మీరు పదండి. పదండి. అమ్మా, అత్తయ్య గారు, బామ్మగారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అందరూ ఒకసారి ఇటు రండి. ఏంటి మైథిలి పిలిచావు? మీకు ఒక శుభవార్త అమ్మమ్మ గారు. పోయిన మన హారం దొరికింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.